కంద పులుసు చేద్దాం రండి. కార్తీక మాసం కదా, కంపల్సరిగా చేసుకోండి. రేపు ఎప్పుడన్నా మళ్ళీ నేతి బీరకాయలు తెప్పిస్తా, నేతి బీరకాయ పచ్చడి చేస్తా. ఈ రెండు కంపల్సరిగా కంద బచ్చలు తినాలంట. ఆకుకూరలే రావటం లేదంటే ఈ వర్షాల మూలంగా 4 రోజుల నుంచి ఆకుకూరలు రాలేదంట షాపులోకి. ఇదిగోమ్మ సరిపోతుందిలే, ముక్కలు సరిపోతుంది. మా ఫ్రెండ్ని కూడా భోజనాన్ని పిలిచాను, అయినా కూడా సరిపోతాయి మా ముగ్గురికి. మళ్ళీ మిగిలిపోద్ది, ఎక్కువ పులుసు అయిపోద్ది. అవి ఉడకబెట్టిన నీళ్ళే సూపర్గా పోయొచ్చు, లేకపోతే ఇదైపోతాయి. లేకపోతే పర్వాలేదులే, ఇది కొంచెం కూడా వేసేద్దాం, పులుపు బాగానే ఉంటుంది. ఓకే అంతే. మోహన రూప గోపాల, మోహన రూప గోపాల, ఊహాతీతము నీలీలా, మోహన రూప గోపాల. సూపర్గా పులుపు, తీపి, ఉప్పు, కారం. హాయ్ అమ్మా, బాగున్నారా? నేను బాగున్నానమ్మా. లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా, మీ విజయదుర్గ యూట్యూబ్ ఛానల్. అమ్మ నేను నిన్నే వచ్చానమ్మా, యాత్రలకు వెళ్ళా కదా గుజరాత్, నిన్నే వచ్చా. ఈరోజు ఏం లేవులే అని చెప్పి ఈరోజు ఒక వంట పెట్టుకున్నాను అనమాట. అందుకని మీకోసం ఏంటంటే చాలా వచ్చాయి. ఏమేమి వచ్చాయి? రుచికరమైన రాగి ముద్ద, పెసర పునుగులు, గోంగూర. నేను వెళ్ళిన తర్వాత ఇవన్నీ వచ్చినాయి, 4-3 వచ్చేసినాయి. రుచికరమైన రాగి ముద్ద, పచ్చి పులుసు అంట. ఓకే, చూద్దాం. పావని నాయుడమ్మ, నేనైతే నిజంగా మీరు చేసే వంటల కోసం, మీరు పాడే పాటల కోసమే కాకుండా ఎక్కువగా మీకోసమే చూస్తూ ఉంటా. అంత ఇష్టం మీరంటే. చాలా థ్యాంక్స్ అమ్మా. సంతోష్ కుమార్, చూస్తుంటే నోరూరుతుందమ్మా, చాలా బాగా చేశారు, చాలా బాగా పాడుతున్నారు, లవ్స్ చాలా పెట్టారయ్యా, చాలా థ్యాంక్ యూ అయ్యా, థ్యాంక్ యూ. రుక్మాంగది 8069, వావు రాగి సంకటి పచ్చి పులుసు కాంబినేషన్ సూపర్. కార్తీక మాసంకు తగ్గ పాట పాడారు, మీ వీడియోలు తప్పకుండా చూస్తాను, నాకు రిలాక్స్గా ఉంటుంది. ఋతు ఓకే అమ్మ, థ్యాంక్ యూ. దేవి బలుసు, వావ్ సూపర్, నోరూరిపోతుంది, వచ్చేయమంటారా? లవ్స్ పెట్టా, వచ్చేయమ్మా. అవకాశం ఉంటే మాత్రం తప్పకుండా రావచ్చు, నాతో మాట్లాడి వెళ్ళవచ్చు. ఓకే అమ్మా, మాట్లాడి వెళ్తామే కాదు, భోంచేస్తామమ్మా, భోంచేయండి. ఆ టైం ఉంటే తప్పకుండా భోంచేసి కూడా వెళ్ళొచ్చు. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. విజయలక్ష్మి, సాంగ్ సూపర్, రాగి ముద్ద బెంగళూరు సైడ్ ఫేమస్. అవునవును, అవునమ్మా, కర్ణాటకలో రాగి ముద్ద చాలా ఫేమస్. మేము షూటింగ్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఇస్తట్లో పెట్టాం. వాళ్ళు ఊరికే పంపించేయటం అలా కాదు, యాక్ట్రెస్ అయినా సరే కూర్చొని తినాల్సిందే లైన్లో. ఫస్ట్ ఇస్తర్లు వేసి పెట్టేవాళ్ళు, ఇస్తట్లో రాగి ముద్దే పెట్టేవాళ్ళు, అందుకని బాగా ఫేమస్ అక్కడ. తమిళనాడులో రాగి ముద్ద చేసుకోరు, గంజి, అది బాగా ఆషాఢ మాసంలో పెద్ద ఫేమస్. ఓ పండగ కూడా ఉంటుంది దానికోసం, ఇవాళ రాగి గంజే చెయ్యాలని. దాన్ని ఏదో ఊతటం అంటారు, అంబలు ఊతటం, ఏదో అంబల్లాగా చేసేసి అంబలు ఊతటం, ఊతడం ఇవాళ ఏదో అంటారు, అది ఫేమస్ అలా. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. శ్రీనివాసరావు వరద, సాంగ్ సూపర్ అమ్మా, రాగి ముద్ద సూపర్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సూపర్ ఆంటీ సాంగ్ 2591. భూలక్ష్మి, థ్యాంక్ యూ అమ్మా. 4400. హాయ్ విజయదుర్గమ్మ, థ్యాంక్ యూ అమ్మా, అది మాత్రం పెట్టావు. 512 అంట, బొకేస్ పెట్టిందమ్మా, చాలా థ్యాంక్స్ అమ్మా. లలిత 9244, సూపర్ సాంగ్ అమ్మా, మీరు బాగా పాడారు, థ్యాంక్ యూ. అది మీ వయసు ఎంతో తెలియట్లేదు కానీ ఎక్కువ వయసు అయి ఉంటుంది, ఎందుకంటే పాత పాటలు నచ్చుతున్నాయి కదా మీకు. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. హాయ్ అమ్మ, కళా ఫ్రమ్ చెన్నై, మీ శారీ సూపర్, అందంగా ఉన్నారు, రాగి ముద్ద అండ్ పచ్చి పులుసు సూపర్, ఐ లవ్ యూ అమ్మ, థ్యాంక్ యూ కళ. మంజుల జూపల్లి అమ్మ, ఈరోజు మీరు నీరసంగా ఉన్నారు, మీ హెల్త్ జాగ్రత్త, మీ వంట సూపర్, మీ పాట సూపర్, థ్యాంక్ యూ అమ్మ. నన్ను గమనిస్తున్నారు ముఖ్యంగా. నేను ఏ రోజైతే ఇప్పుడు ఇవాళ చూడు చాలా నీరసంగా ఉంది నాకు, తిరిగి వచ్చాం కదా 12 రోజులు 13 రోజులు, నీరసంగా ఉంది. అందుకని ఒక రకంగానే ఉంటాను. అయినా ఏం లేవులే, ఏదో చేద్దాం, అన్నీ అయిపోయినాయి కదా, నీరసంగానే ఉంటుంది. తిరుగుడు కదా, ప్రయాణాలు కదా.
ఓకే అమ్మా, థ్యాంక్ యూ. 1981 అమ్మా. మీరు చేసే ప్రాసెస్ కాదు రాగి సంగటి, మరి ఎలా చేయాలో నాకు తెలియదు. నేను ఇక్కడ హోటల్లో తిన్నప్పుడు కొన్ని వీడియోల్లో నేను చూసినప్పుడు అలా చేశారు. నేను భోజనాలకు వెళ్తే కూడా తెలంగాణలో రాగి ముద్ద పెట్టారు, చూశాను. నెయ్యి వేసి, నెయ్యి వాళ్ళు నెయ్యి వేస్తారని గ్యారంటీ లేదనుకో, నేను ఇంకా ఎక్కువ నెయ్యి కొంచెం నూనె వేశాను. అలా కాదా, తెలీదు. ఎలా చేసుకున్నా టేస్ట్ ఉందా, అది ఆరోగ్యమా, అంతే. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. సూపర్, బాగా పాడారమ్మా. ఎవరు? అంజలి చల్లా. థ్యాంక్ యూ అమ్మా. వి రాజ్యశ్రీ ఊటుకూరి. హలో సిస్టర్, ఎలా ఉన్నారు? రాగి ముద్దకు ఫిదా, చాలా లవ్స్. మీ నీట్నెస్కి ఫిదా, మీరు తినే విధానానికి ఫిదా, టోటల్గా మీకు పెద్ద ఫ్యాన్ని. చాలా లవ్స్ పెట్టి మీ జీవితానికి పెద్ద ఫిదా. థ్యాంక్ యూ. ఫిదాలే చాలా ఉన్నాయి. మొత్తానికి అన్నీ అనుకూలంగానే ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ. శైలజ ప్రియదర్శిని. యూఆర్ వే ఆఫ్ ఈటింగ్ సో టెంప్టింగ్ అమ్మా. అవును మరి, అలా తింటుంటేనే అందరికీ తినాలనిపించి లేని ఆకళ్ళు కూడా పుడతానే అని చెప్తున్నారు నాకు. మీరు తింటుంటే అసలు అంతకుముందు నాకు అన్నం మీదే ఉండేది కదమ్మా, ఆకలి ఉండేది కదా. మీరు తింటే మొదలుపెట్టిన తర్వాత మీరు చూసిన తర్వాత ఆకలేస్తుందమ్మా, తింటున్నా, అది మంచిదే కదమ్మా. అస్సలు చాలామంది, నేను చదివేయేమో, చదివితే కొంతమంది చూస్తారేమో, కొంతమంది వంట చూడటం ఎక్కువ, లేదా తినేది చూసేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. అమ్మాజీ గంట 9421 అమ్మా. హాయ్ విజయ గారు, మీరు మనం ఇంట్లో ఎలా ఉంటామో అలా ఉంటే బాగా చెబుతారు. అన్ని కూరలు బాగుంటాయి. నేను మొదటి నుంచే చెప్తున్నా, ఇందులో డ్రామాస్టిక్ ఏమీ లేదు, ఒరిజినల్. నేను ఏం వండుకుంటున్నానో మీకు అవి చూపిస్తున్నా. నేను ఎలా ఉంటానో అలాగే చెప్తున్నా. నేను మాట్లాడిన అనుభవంలో ఉన్నాయే మాట్లాడుతున్నా. ఫ్యూచర్లో జాగ్రత్తగా ఉండండి, అది కూడా అనుభవం మీదే చెప్తున్నా. ఓకేనమ్మా, ఇంత అనుభవం ఉండి చెప్తున్నానంటే చాలామంది గమనించుకుంటే చాలా మంచిది. అంత మీరు లక్షాధికారులైనా సరే జీవితాన్ని ఈజీగా తీసుకోవద్దు. భవిష్యత్తుని, ఫ్యూచర్ని ఈజీగా మాత్రం తీసుకోవద్దు. డబ్బులోనే ఉన్నాడు దేవుడు, ఓకేనా? అది ఉంటేనే జీవితం, లేకపోతే ఏం లేదు. కష్టాల్ని మననం చేసుకుంటూ అనుభవించే ఓపిక ఉండదు. మనస్సు ఏడుస్తుంది, ఇప్పుడేంట్రా బాబు ఈ బాధ అని మనస్సు ఏడుస్తుంది. మనస్సు ఏడవకుండా ఉండాలంటే కొంచెం స్ట్రాంగ్గా ఉండి మీకు ఫైనాన్షియల్గా ఉండండి, అంతే. ఇంకేమీ లేదు ఇందులో. అందరితో మాట్లాడచ్చు, అందరితో ఉండొచ్చు, అందరూ ఓకే, కానీ ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉండండి. సంతోష్ వంటలా? 12526 అమ్మా, మీ రెసిపీ సూపర్. టిఫిన్ ఏమైనా చెయ్యండి. టిఫినా ఏంటంటే అప్పుడప్పుడు పెసరట్టు ఉప్మా చేసా, ఒకరోజు పూరీలు ఎప్పుడెప్పుడో చేసా. మీరు ఈ మధ్య చూస్తున్నట్టు దోశలు వేసా, ఇడ్లీ ఒకటి వేసుకుని 2 రకాల చట్నీలు వేసుకు తినాలి మీ దగ్గర. నేను ఇక అంతే, ఇడ్లీ మాత్రం ఇలా అందరికీ తెలిసిందే కదా అని. కొందరు అన్నట్టు చేయటానికి ఏం మిగిలినాయి అమ్మా, అన్నీ అయిపోయినాయి. నేను వండుకునే తినేటట్టు ఇప్పుడైతే 2 సంవత్సరాల నుంచి సంవత్సరానికి ఒకసారి చేస్తున్నా ఒక కూర, అది ఈరోజు చేస్తున్నా. కంద పులుసు చేస్తున్నా. కంద అంటే ఇది కార్తీక మాసం కదా, ఈరోజు కార్తీక సోమవారం. వేరే ఊరు నుంచి వచ్చే కదా నిన్నే, ఏం వండాలని ఐడియా పెట్టుకుంటే, అయ్యో కంద పులుసు పెట్టుకున్నాంలే కార్తీక మాసం కదా ఐడియా వచ్చి ఇప్పుడు కంద తెప్పించాను అనమాట. కంద పులుసు ప్రతి కార్తీక మాసంలో నేను చేసి పెడుతున్నా, అది నేను వండుకు తినాలి కదా. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. రాయన్ భాష. హరితక్క, మీరు కలిసి వంట చేయండి అమ్మా ఒకసారి. నానమ్మ, నీకు నచ్చింది ఇద్దరు కలిసి మంచి కర్రీ రెసిపీ చేయండి. చేద్దాం, ట్రై చేస్తా. ఆవిడ టైంని బట్టి ఎప్పుడన్నా రమ్మని, ఆవిడకి వీలు ఉండాలిగా. ఈ మధ్య 15 రోజులు చెన్నైలోనే ఉంటుందా, తమిళ సీరియల్ చేస్తుంది కదా, చూడండి. జీ తెలుగులో పెట్టుకుంటే మీరు జీ తమిళ్ అని కూడా వస్తుంది. G5 ఇది చేసుకుంటాం, G5 అనేది ఒకటి వచ్చింది కదా, అది చేసుకోండి. అది చేసుకొని వారస్ సీరియల్ పేరు మనకు వారసులు అంటాం చూడు, అది వారస్ అనమాట. అది చూడండి, చాలా మంచి క్యారెక్టర్ ఆవిడది. అందుకే ఇన్నాళ్ళ తర్వాత అక్కడ చేస్తుంది, 22 years తర్వాత అక్కడ చేస్తుంది. అటువంటి క్యారెక్టర్ ఉంటేనే ఆ జీ వాళ్ళు పిలిచారు. ఓకేనమ్మా, చూడండి. 4132 రాగి ముద్ద తింటే హెల్తీ కోసం అంటే ఆయిల్ లేకోకుండా, నెయ్యి లేకోకుండా ఒట్టి నీళ్ళల్లో పోసేసి ఆ నూకల్లో పిండి శుద్ధలాగా చేసేసుకుంటే అది ఏమన్నా హెల్తా? నెయ్యి లోపలికి వెళ్తే తప్ప? పచ్చి పులుసులో నూనె ఇలా
వేయలేదు కదా. ఒక మనిషి రోజుకి 25 గ్రాములు తినొచ్చు అని చెప్తున్నారు డాక్టర్లు, కావాలంటే తెలుసుకోండి. రాగి ముద్ద ఊరికి బియ్యంలో నీళ్ళల్లో నూకలను రాగి ముద్ద వేసేసి పిసుకు తినాలా పోనీ చెప్పు. అది ఆరోగ్యం అంటాం. అసలు నూనె లేకోకుండానే పొయ్యి మీద కాచు తినేస్తామా అన్నీ? అలా కాదు. సమాధానాలు చెప్తున్నాను కదా ప్రతిదానికి అని. ఆయిల్ ఆరోగ్యం అంటే ఆయిల్ లేకుండా ఎలా చేస్తాం? నేను కొంచెం ఆయిల్ వేసా, ఎందుకులే అంత నెయ్యని. నెయ్యే వేసి చేసుకోవాలి, బలమే కదా ఎవరికైనా. పచ్చి పులుసు కూడా ఆయిల్ లేదు కదా, కాల్చి చేసే కదా మిరపకాయలు. ఇక మనం తినే దాంట్లో ఆయిల్ ఎక్కడుంది? ఆ రాగి ముద్ద కానీ పచ్చి పులుసు కానీ ఆయిల్ లేనప్పుడు రాగి ముద్దలో వేసుకోవాలి కదా. బాగా ఇంట్లో బాగా నెయ్యి గియ్యి ఉండేవాళ్ళతో ఒట్టి నెయ్యితోనే చేసుకోవాలి న్యాయంగా. నేను నా దగ్గర తక్కువ ఉంటుంది కాబట్టి ఎంత నెయ్యి ఎంత నూనె వేసా. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. విజయ బైపూడి అమ్మ, కుక్కర్ మూత అలా తీయకండి. మొన్న కూడా ఎవరో చెప్పారు అలా. నాకు మొదటి నుంచి కొంచెం కొంచెం తీసి లేపటం, గాలిపోయిన తర్వాత ఆగటం. మొన్న పప్పు తెల్లపిండికి మాత్రం దాన్ని చదివానో లేదో మరి చదివేసినట్టున్నా. పప్పు తెల్లపిండికి మాత్రం చాలాసార్లు లేపి లేపి చాలా వరకు పోయిన తర్వాత గ్యాస్ ఆవిరి అప్పుడు ఆ పంపు కింద పెట్టాను అనమాట. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. లక్ష్మి, బుక్ ఏంటండి అంత ఉంది, బుక్ నేము ఏంటండి? ఆ బుక్ అవును, ఆ పాటల పుస్తకం ఇంత ఉంది. దాని నేమ్ చూస్తా అయితే ఇప్పుడు. అందులో 1116 పాటలు ఉన్నాయి. చూపిస్తాను ఏమేంటో చెప్తా. ఇప్పుడు కంద పులుసు పెడతా వెళ్ళి. అసలు టైం చాలా అయిపోయింది. నిన్నంతా మా ఇంట్లో సర్వెంట్ కూడా రాలే. ఇవాళ వచ్చింది. ఆ పనులు ఈ పనులు చేయించుకుని టైం అయిపోయి కాఫీ మాత్రం తాగి కూర్చున్నా. ఇప్పుడు మా కెమెరామెన్ వచ్చాడు, గబగబా వండు తినొచ్చాడు. టిఫిన్ పక్క కూడా వెళ్ళాల. కంద పులుసు చేద్దాం రండి. కార్తీక మాసం కదా, కంపల్సరిగా చేసుకోండి. రేపు ఎప్పుడన్నా మళ్ళీ నేతి బీరకాయలు తెప్పిస్తా, నేతి బీరకాయ పచ్చడి చేస్తా. ఈ రెండు కంపల్సరిగా కంద బచ్చలు తినాలంట. ఆకుకూరలే రావటం లేదంటే ఈ వర్షాల మూలంగా 4 రోజుల నుంచి ఆకుకూరలు రాలేదండి షాపులోకి. లేకపోతే కంద బచ్చలి చేసిందండి ఈరోజు. ఓకేనమ్మా, రండి. చూస్తారమ్మా, దీని నిండా ఎంత మట్టి ఉందోనమ్మా. మట్టి మొత్తం ఇందాక నుంచి ఇది అంత మట్టి కెమెరాలో ఏం చూపిస్తాలే అని క్లియర్గా చేసుకుని కడుక్కొచ్చానమ్మా. ఇప్పుడు అర్థమైందా? ఇదిగో చూద్దాం, ఇది మిగిలిస్తే బెటర్ ఏమో. చాలా కూర ఐదాలు ఉంది. అది రేపు ఎప్పుడన్నా ఇంకో రోజు కార్తీక మాసంలో ఇంకో రోజు బచ్చల కూర వేసి వండుతా. మొదలు కదా, అందుకని చిన్నవి కొడదాం, ఉడకదు లేకపోతే ఎంత కుక్కర్లో పెట్టినా కూడా. అది పెద్ద ముక్కలు కొయ్యాలమ్మ. కంద మాత్రం చక్కగా ఇట్లా పెద్ద ముక్కలు కోసుకుంటే బాగుంటుంది. ఇదిగో చూసారా ఎంత లోపల కడిగానా, అయినా కూడా మట్టి ఇట్లాగే ఉంది. మళ్ళీ మట్టో మసో ఏదో ఒకటి ఉంటుంది. కందంటేనే ఇంత. మళ్ళీ శుభ్రంగా కడుగుతాలే అమ్మ. ఇదిగో అమ్మ, సరిపోతుందిలే ముక్కలు, సరిపోతుంది. మా ఫ్రెండ్ని కూడా భోజనాన్ని పిలిచాను, అయినా కూడా సరిపోతాయి మా ముగ్గురికి. మళ్ళీ మిగిలిపోద్ది, ఎక్కువ పులుసు అయిపోద్ది. ఇది బచ్చల కూర వేసి వండుతా. ఒకరోజు శుభ్రం క్లీన్ చేశాను, దీన్ని అక్కడ పెట్టేసి బచ్చల కూర వేసి వండుతా. ఇప్పుడు ఇది శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసి ఉడకబెట్టి వచ్చిన తర్వాత పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కోసుకుంటా. ఇది ఒక కవర్లో పెట్టేస్తా. చూడండి, ఉడికిని చాలు, చెప్తాను. ఉడికిపోయింది వెళ్ళిపోయింది. ఓకే, క్లియర్గా ఉంది. ఇక అంతే, అంతకన్నా మరీ ఉడకకూడదు. మళ్ళీ ఇదైపోద్ది. ఇదిగో పొయ్యి మీద కళాయి పెట్టాను చూడండమ్మా. నూనె పొయ్యి మీద పెట్టానమ్మా. అన్నం కూడా పెట్టేశానమ్మా. ఇదిగో మెంతి పొడి అవన్నీ కడిగిచ్చాను డబ్బాలన్నీ, అందుకని ఇట్లో పోసేట్టు పెట్టా. ఇదిగో పసుపు కూడా అవన్నీ డబ్బాలు కడిగిచ్చా. అది పసుపు వేసేసా. ఓకే, ఇదిగో ఆవాలు వేసా. ఇదిగో జీలకర్ర వేసా. ఇదిగో వెల్లుల్లిపాయలు వేసా. ఇందులో కూడా ఎక్కువ వేస్తాను అన్నమాట. వెల్లుల్లిపాయలు వేసానా. ఇదిగో కరివేపాకు వేసా. ఎట్ట శుద్ధయిందో అయిపోయింది. ఇంగువ శుద్ధగా ఉంది. ఇట్లా వేసా.
యాగనే చూడమ్మా చక్కగా ఎగుతుంది. యాగనేయండి. ఈ లోపల ఇది నానబెట్టాను. ఇది చింతపండు నానబెట్టలే వేడి పెట్టా. అప్పుడే పిసకటాకు ఈజీగా ఉంటుంది కదా. తెల్ల చింతపండు చక్కగా దొరికింది. తెల్ల చింతపండు ఇది వేగిపోతుంది. పోసేద్దాం. ఇదిగో చూడండి అమ్మా, అది ఉడకబెట్టిన నీళ్ళే సూపర్గా పోయొచ్చు. లేకపోతే ఇది అయిపోతాయి. లేకపోతే అవి ఉడుకుతున్నాయి. ఇప్పుడు ఇందులో వేయాల్సినవి వేసేద్దాం. కల్లుప్పు ప్యాకెట్లన్నీ నిన్నే తెప్పించి పెట్టే ఇక్కడ. ఇదిగో చూడండమ్మా, ఉప్పు పడుతుంది, పులుపు బెల్లం అన్నీ ఉన్నాయి కదా, పడుతుంది. ఇదిగో ధనియాల పొడి ఒకటి ఇంకా కొట్టాలి. వచ్చింది. ధనియాల పొడి వేసేసా. ఇది ఇందాక జీలకర్ర తిరగమాతగా వేసా. ఇది కారం, పచ్చికారం కదా వేసేది, దానికి సంబంధించింది వేస్తున్నా. అర్థమైందా? ఇదిగో చూడండి. ఇంకొంచెం పడద్ది వేసేసా. చాలా పచ్చికారం, పులుపు, కంద, బెల్లం ఇవన్నీ వెళ్తాయి కదా. ఇదిగో చూసారమ్మా, చక్కగా ఉడికింది కాబట్టి నేను అసలు దీన్ని ఏం కదపట్ల. పులుసు పోసిన తర్వాత ఆటోమేటిక్గా కలిసిపోద్ది. ముందు ఉడకపెట్టడంలో ఎక్కువగానే ఉడికింది. ఈ పులుపు పోసేటప్పుడు కొంచెం మారద్దు అనమాట. అందుకే గబా గబా వేసేసే. ఇవన్నీ చూడండి. ఒక్కొక్క కంద ఉడకదు, చాలాసేపు ఉడుకుద్ది అనుకున్నా, 4 సౌండ్లు రానిచ్చా. అందుకని అది చాలు. ఇప్పుడు ఐలోనే పెడతా. ఇదిగో మూత పెట్టేస్తున్నా. ఉడుకుతూ ఉంటుంది. ఇందులో ఇంకొకటి వేస్తా. పైన తీసేస్తాలేమ్మా, దీనికి ఏం దెబ్బ తగలనే మనం. పర్వాలేదులే, ఇది కొంచెం కూడా వేసేద్దాం. పులుపు బాగానే ఉంటుంది. ఓకే, అంతే. ఇలాగే ఫుల్గా పెట్టామనుకో అమ్మా, ఇంకా నీరు ఆవిరి అవ్వదు. ఇదిగో ఎప్పుడైనా తొందరగా అయిపోవాలి, పులుసుగా తొందరగా ఎగరాలి అనుకున్నప్పుడు ఇలా సగం మూత పెట్టండి. ఓకేనా? తొందరగా ఎగురుద్ది. లేకపోతే నీరు తొందరగా ఎగరదు, ఇంకా ఉండకొందికి వరద్దు. అదిగో పెట్టాను చూడండి. ప్లేట్లు పెట్టేసి వస్తా. శోభాని ఉంది కదా, మీకు తెలుసు, చాలాసార్లు వస్తుంది. భోజనానికి శోభా కంద పులుసు పెడుతున్నాక అన్న. వస్తానండి అందే, వస్తుంది. ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా? ఎంత అయింది? 3:15 అయింటుందా? 3:15 అయింది. నేను పొద్దున్న కాఫీ తాగా. ఆవిడ అప్పటిదాకా ఉంటుందా? 12:30 తినేసి అలవాటు ఆవిడికి. అందుకని కొంచెం తినేసి అన్న. 12:30కే తినేసింది. ఆ తర్వాత ఇప్పుడు తింటుంది ఇక ఫుల్గా. అదే అనమాట విషయం. ఓకే అమ్మా, వంట అయింది కాడ పెట్టుకున్నాం. పాట పాడాలి కదా. ఎవరు అది అడిగారమ్మా పాట? 1100 మధుర సినీ గీతాల పాట పేరు మాయాబజార్ మెయిన్ బొమ్మేశారుకు. ఇక్కడ డాక్టర్ జయంతి చక్రవర్తి అంట. దీన్ని మొత్తం దీని కర్త కర్మక్రియలాగా అన్నీ సంపాదించే పాటలన్నీ చేసిన ఆయన జయంతి చక్రవర్తి. ఊరు అవన్నీ ఏం రాయలేదమ్మా. మరి లోపల ఏమైనా ఉంటాయేమో తెలియదు. బయట పుస్తకం మీద మాత్రం ఇదే ఉంది. ఓకేనమ్మా? ఈరోజు ఘంటసాల ఫస్టే ఉంది, ఇది నేను చూడలేదేమో. కృష్ణ ప్రేమ ఏనాడుతో నాకే తెలీదు, చూసినట్టు కూడా గుర్తులేదు నాకు ఈ సినిమా. కృష్ణ ప్రేమ అంట. అందులో ఒక పాట ఏదో పాడదాం. ఎప్పుడు నాకే తెలియని పాటలు కదా. మోహన రూప గోపాల, మోహన రూప గోపాల, ఊహాతీతము నీలీలా, మోహన రూప గోపాల,
వలదని నిన్ను వారించు వారిని, వలదని నిన్ను వారించు వారిని వదలక వెంట తిరిగెదవయ్యా. వలదని నిన్ను వారించు వారిని వదలక వెంట తిరిగెదవయ్యా. వేణువు నూదుచు వేడుక చేయగా, వేణువు నూదుచు వేడుక చేయగా, వేడిన వారికి దర్శనమీయవు మోహన రూప గోపాల. ఊహాతీతము నీలీలా మోహన రూప గోపాల. అవని భారము అమితము కాగా, అవతరించితివి ఎన్నిసారులో కృష్ణ. అవని భారము అమితము కాగా, అవతరించితివి ఎన్నిసారులో. అన్నిటికన్నా అపురూపమైనది, అన్నిటికన్నా అపురూపమైనది కన్నుల విందుగా ఈనాటి రూపము, కన్నుల విందుగా ఈనాటి రూపము మోహన రూప గోపాల. ఊహాతీతము నీలీలా మోహన రూప గోపాల. భయ్యా అమ్మో, ఎప్పుడు నా చెంత నేనే సినిమా చూడలా, కానీ ఈ పాట వస్తుంది, కానీ అక్కడక్కడ పోద్ది చెప్పలేము. అంత గొంతేసి పాడతారు కదా ఘంటసాల గారు. ఇది నా వల్ల అయ్యేది కాదు. అయినంత వరకు మీకు బాగానే పాడాను. బాగానే పాడానని కాదు, నాకు వచ్చింది పాడా, నాకు వచ్చింది పాడా. కాకపోతే ఇందాక ఒక లెటరు చదవలేదమ్మా, టైం లేదు, ఒక్క నిమిషం తినే ముందు అది చదివేస్తాను మీకు. సురేంద్ర డేరంగుల, నీ అసలు పేరో కొసరి పేరో నాకు తెలియదు. అమ్మా ప్లీజ్, అమ్మ పాట పాడకు, భయమేస్తుంది, వాంతి వస్తుంది. ఇది యూట్యూబ్ వ్యూవర్ అయితే ఇంత ధైర్యంగా నాతో మాట్లాడరు. యూట్యూబ్ వ్యూవర్స్ అందరికీ నేనంటే ఇష్టమే. ఇదో పర్సనల్ ప్రాబ్లం లాగా ఉంది నీకు, అవునా? న్యాయంగా నీకు రావాల్సింది వాంతు కాదు, మోషన్స్. ఎందుకంటే నేను పాడుతున్నానంటే ఈ వయసులో భయం వేసి మోషన్స్ రావాలి. వాంతి ఎందుకు వస్తుంది? వాంతి వచ్చినప్పుడు చూడవు కదా. నేనంటే దడ నీకు భయం ఏంటి, ఇప్పుడు ఇంత పాడుతుంది ఏంటి ఇది అనుకుని నీకు దడ వచ్చి మోషన్స్ రావాలి, కానీ వాంతులు కాదు. అర్థమవుతుందా నీకు? అది విషయం. నీకు ఎక్కడో మా యూట్యూబ్ నా వ్యూవర్స్ అయితే ఇలా మాట్లాడరు. నీదేదో పర్సనల్గా ఉందా ఏంటి నాతో? పర్సనల్గా ఉంటే పర్సనల్గా మాట్లాడుకుందాం. పిచ్చి రాయికు వాంతు వస్తుంది. నేను చెప్పానుగా, నేను పాడితే ఎవరికి వాంతులు రావు, భయం వేసి మోషన్స్ వస్తాయి. నీకు అలాంటిది రావాలి. ఏంట్రా బాబు ఇప్పుడు ఇంత వయసులో కూడా ఇట్ట పాడుతుందని భయం వేసి రావాలి, కానీ వాంతులు రావడం ఏంటి? ఇలాంటివన్నీ చెప్పకు. ఇలాంటివన్నీ చెప్తే నువ్వేంటి చదవదు అనుకున్నావా? చదవకుండా తోసేస్తుందిలే, భయం వేసి చదవదు, ఇలాంటివన్నీ చదవరులే వాళ్ళని పెట్టావా? చదువుతా నేను, నాకేం భయం లేదు. ధైర్యం ఉంటే నువ్వు కూడా ఛానల్ పెట్టి నాలాగా ఛానల్లో పాడు. అది ధైర్యం అంటే. ఒక కెమెరా ముందు కూర్చొని పాడటం అంటే ఈజీ అనుకుంటున్నావా? అర్థమైందా? అర్థాయితా? పురింజిదా? అండర్స్టాండ్? శోభా, ముందు కూర వేయాలి కదా, చక్కగా వేస్తా పక్కన, తర్వాత వేసుకుందు కానీ అన్నం పెడతాగా. కొంచెం పెట్టండి, ఎక్కువ పెడతాను. నువ్వేంటి నీకే కొంచెం పెట్టండి, అందులో ఇదే ఇది వేడి వేడి అన్నం శోభా. ఇంక చాలు చాలు. వేడన్నం నీ పని నువ్వు ముగించుకొచ్చేసావు. భలే ఉడికిందిలే, సూపర్గా ఉంది. ఉప్పులు పప్పులు అన్నీ నేను చూడనుగా, చూస్తుంటేనే సూపర్గా ఉంది. రెడ్ కలర్ వేడన్నం చూసావా? మరి పెరుగు ఉంది శోభ. టమాటా పచ్చడి ఏమన్నా? నాకు కొంచెం గోంగూర పచ్చడి ఉంది. పచ్చడి బాగా అలవాటు అయిపోయి చచ్చింది ప్రాణానికి. ఎప్పుడూ చేసి ఇక్కడ పెట్టే ఫ్రిడ్జ్లో పడేసి వెళ్ళా.
ఎట్లా అది ఇప్పుడు అవసరానికి కొంచెం చూసి నువ్వు టేస్ట్ చెప్పాలి, తర్వాత తింటా నేను. సూపర్గా ఉంది విజయదుర్గ గారు. నిజమా? నిజంగా ఎంత బాగుంది చూడండి. అదే చూడండి మళ్ళీ నేను అసలు కందగడ్డ మామూలు తినేదాన్ని కాదు. ఓహో అలాగా. అంత సేమ్ ఎంత బాగుంది అసలు, తినాలనిపిస్తుంది ఇది టేస్ట్ చూస్తుంటే. ఓ తిను అయితే, కడుపునండ తిను, రాత్రి తినకుండా ఉండు కానీ కావాలంటే తినేసేయి. మామూలు కంద అంటే పెద్ద ఇది కాదు. ఇప్పుడు టైం చూడు, అసలు ఇప్పుడు టైం చూడు. మన గ్రూప్ అందరికీ తెలుసు, అమ్మో ఇప్పుడు పచ్చడి ఉంటే చాలని. చాలు పచ్చడి, ఇంత నెయ్యి అన్నం వేడి అన్నం ఉంటే చాలు. ఇంకా మా పాటలాకుల కెట్టిల్లో చాలా రకాలు తెస్తారు, పచ్చడి అన్నమే తినేస్తారు వీళ్ళు. నెయ్యి ఆ రకాలన్నిటికీ నేను వెళ్ళను. వేడి వేడిగా అన్నం అంతా కుక్కర్లో వండింది. మీరు రైస్ బాగా వండుతారు మెత్తగా, చూడు ఎంత బాగుందో. మరి ఇలా వండాలి, ఇలా వండుకోవాలి. నువ్వేమో అన్నం ఉంచుతావు. అదే నాకు ఇట్లా సరేసరి పెట్టేది రాదు విజయదుర్గ గారు, సరేసరి పెట్టి రాదు. అదే అదే ఇట్లా ఇట్లా వంచడమే, గంజి వంచడమే అదే వస్తుంది కానీ ఇది రాదు. ఒకవేళ ఇది చేయాలని ట్రై చేసినా ముద్దగా ఒకలాగా అయిపోతుంది. అదే విజిల్స్ సరిగ్గా తెలియదు నీకు, విజిల్స్ తెలియాలి. పొడి పొడిగా చేశారు అది రాదు, నీకు శుద్ధ అయిపోద్ది. ఒకసారి నన్ను చూడు, మా ఇంట్లో వండేటప్పుడు పిలుస్తా, ఎన్ని నీళ్ళు పోతున్నాను, ఎంతసేపు పట్టి పెడుతున్నాను అదే ఇట్లా చూస్తే చూడు, పెట్టుకోవచ్చు. చూసి ఇట్లయితే హాయిగా తింటావు. సూపర్గా పులుపు, తీపి, ఉప్పు, కారం అన్నీ సరిపోయినాయి. మీరు ఏమి టేస్ట్ చూడకపోయినా అన్నీ కరెక్ట్గా వేస్తారు, ఎట్లా వేస్తారో ఏమో మరి. నాకు అలవాటు శోభా, అదే మధ్యలో చూట్టాలు అవన్నీ ఉండవు. ఎంత కరెక్ట్గా వేస్తారు చూడు, ఎంత బాగా. వెన్న ముద్దలాగా ఉంది కంద, బాగా ఉడికింది మంచిగా, అట్లా మెత్తగా లేకుండా అట్లా ఏది లేకుండా గడ్డ అట్లనే బాగా ఉడికింది. కార్తీక మాసంలో కంద తినాలి. నాకు అదృష్టం ఉంది ఈరోజు. 2 దుంపలు అయినాయి, అంతా వండలా, సగం అట్టి పెట్టా. అంత ఎక్కువ అవుతుంది కిలో. కిలో చెప్పారు ఎందుకు? ఉంటుందిలే, వండే పులుసు అయితే ఎక్కడ చెడిపోదుగా అనుకున్నా. ఇప్పుడు అట్టి పెట్టాము, తోలు తీసి అంతా మట్టే, 1/4 కిలో పైన మట్టి, మన్ను. అది మందం కదా తోలు, అది చాలా వెళ్ళిపోతుంది దానికి. కందకి ఇంత ఇంత మందం ఉంటుంది అసలు మన్ను. ఆ మన్ను అంతా తీసి కడిగి, అది పెద్ద పని చేయాలంటే కందది, అదంతా జిగిరి. పెరుగు వేసుకోను పులుసులే, పెరుగు మజ్జిగ తాగుతా, అలవాట్లేదు. పెరుగు అలవాట్లేదు. అవును, పెరుగు లేకుండా నువ్వు ఉండవు. పెరుగు ఉండాల్సిందే కొంచెం. తోడు పెట్టుకుంటావు కదా నువ్వు, కొనుక్కుంటావా? తోడే పెట్టుకుంటాను. ఓకే అమ్మ, ఫుల్గా తిన్నా. ఆవిడ చూసారు ఎంతే తింది, మరి పొద్దున్న తినేసి వచ్చింది ఆవిడ. అప్పుడు దాకా ఉండలేదని చెప్పాను కదా, అందుకని నేను మాత్రం కంద పులుసు వేసుకుని కొంచెం గోంగూర పచ్చడి వేసేసుకుని అది ఖాళీ చేశాను. పెరుగు పక్కకు కూడా వెళ్ళను పెద్దగా, కాసేపు ఆగి మజ్జిగ చేసుకుని తాగుతా. ఫుల్గా తిన్నాను తృప్తిగా. కార్తీక సోమవారం కంద పులుసు సూపర్గా తిన్నా. ఇదే ఇందాక నాకు అబ్బాయి ఏదో అన్నాడు, అబ్బాయి అమ్మాయి మనకు తెలియదులే, ఎవరైతే మనకి ఎందుకు కానీ అట్లా అన్నాడు. నేను చదవలేదు అనుకోమ్మ ఇట్లాంటివన్నీ చదవర్రా. వాళ్ళకు గొప్పగా చెప్పుకునే చదువుతారు, వాళ్ళ పొగిడే చదువుతారు, వాళ్ళని తిట్టే చదవరు అంటారు. అంటే నాకెందుకు, విషయం ఉన్నప్పుడు నేను అట్లా అసలు వెనకాడను. అసలు ఇప్పుడు పాడాను ఇవాళ పాట, అది చాలా కష్టమైన పాట, మధ్యలో గేర్ వచ్చేసింది కూడా, అయినా కూడా ఎత్తుకున్న తర్వాత పాడేయాలి కదా. కావాలంటే మీరు ఆన్ చేసుకోండి నొక్కి యూట్యూబ్లో, ఎంత పెద్ద సాంగో, ఎలా పెద్ద గొంతేసు పడతారు ఆయన. ఓకే, నాకు ఆశ ఘంటసాల గారి పాటలు పాడాలని, అంత తప్పితే ఇంకేమీ లేదు. కొంతమందికి నచ్చవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. ఓకేనమ్మా, మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చే వరకు, లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా మీ విజయదుర్గ యూట్యూబ్ ఛానల్. బాయ్ చెప్పు. బాయ్. విజయదుర్గ గారు బాగా పాడారులేండి, బాగా పాడారు. బాగా మీ గొంతు బాగుంటుంది. ఏ పాట అయినా ఏ సాంగ్ అయినా మంచి బాగుంటుంది.